ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యాలు బాగున్నాయా? చాలా భయంకరమైన ఎండలు స్టార్ట్ అయినాయి కదా. చలి ఎంత చలిసిందో అంత ఎండలు ఉన్నాయి. భయం వేస్తుంది ఏంటో ఈ సంవత్సరం ఎండలు చూస్తుంటే. అయినా తప్పదుగా, మనం ఎండని వానని ఏది ఆగదు, మనం చేస్తూనే ఉండాలి, ముందుకు సాగుతూనే ఉండాలి. చక్కగా ఎక్కడెక్కడున్నోళ్ళో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, చదువుకుంటున్న బిడ్డలారా, ప్రభు మీకు తోడుగా ఉండి మంచి జ్ఞానం ఇచ్చునుగాక. అలాగే మంచిగా స్త్రీలు, కుటుంబాలు, పురుషులు, తమ్ముళ్ళు చక్కగా దేవుని వాక్యం కోసం, వాగ్దానం కోసం, దేవుడిచ్చే ఆదరణ, ధైర్యం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరినీ దేవుడి దినమున బలముగా నిలబెట్టుకునుగాక, బలపరచునుగాక. ఈరోజు మీరు ఏదనుకుంటున్నారో అది దేవుడు మీతో మాట్లాడునుగాక. చాలామంది నేను ఈరోజు ఉదయకాలం అంటే నేను ఉదయకాలం చెప్పాను, నిజంగా మనము బండలాగా మారాలి అంటే, క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి అంటే, అందుకని ఆ బండ క్రీస్తు. మనం కూడా బాధల చేత, కష్టాల చేత మనం బండల్లాగా అయిపోవాలి కదా. రాయి అనగా మన అప్పుడే మన కన్నీళ్ళంట దేవుడు కవిలిలో అనగా బుడ్డిలో దాచి ఉంచుతాడంట. అది చూసినప్పుడల్లా నా బిడ్డ ఎంత ప్రయాసపడుతున్నాడు, నా కుమారుడు ఎంత ప్రయాసపడుతున్నాడు, నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు, ఎంత అంగలారుస్తున్నాడు అని అది దేవుడంట చూసి దానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. నిజంగా నీకు కూడా అలాంటి ప్రతిఫలమే దేవుడు ఇస్తాడు. అలాంటి కార్యాన్ని, ఆ కన్నీళ్లను, ఆ వేదనను, ఆ నిద్ర పట్టకుండా ప్రభువును స్తుతిస్తూ నిద్రపట్టని కార్యాలు ఎన్నో నీ జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుడు వాటన్నిటినీ కూడా ఆశీర్వాదంగా మలిచి ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదుగుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే, ఈరోజు మన జీవితంలో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూసే వారి గురించి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎవరికంట చెప్పండి? దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, యెహోవా కార్యము కొరకు, దేవుని యొక్క పని కొరకు దేవుడు ఎప్పుడు మన దగ్గరికి వస్తాడు, ఎప్పుడు దేవుడు మనలను కాపాడుతాడు, ఎప్పుడు దేవుడు మన చేతిని పట్టుకుని నడిపిస్తాడు అని మనం అన్నప్పుడు దేవుడంట యెహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన ఎదురు చూసేవారు నూతన బలం. నిజమే, చాలాసార్లు ఎంతోమంది కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. డబ్బులు అడిగిన వాళ్ళ కోసం ఎదురు చూస్తాం, ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తాం, పోనీ ఎవరైనా వచ్చి నన్ను ఆదుకుంటారా అని ఎదురు చూస్తుంటాం. కానీ దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న మాట ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడేది, ఎవ్వరో వచ్చి ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడవాకు. మన దేవుని కార్యము కొరకు, యెహోవా కొరకు ఎదురు చూసేవారికంట ఆయన ఏమంటున్నాడు, నిజంగా వారు రెక్కలు చాపి పైకి ఎత్తుతారు కదా. నేను ఎప్పుడు చెప్తా, ఈ రెక్క ప్రార్థన అయితే ఈ రెక్క వాక్యం కదా. మనకు కూడా 2 రెక్కలు ఉన్నాయి కదా. ఈ రెక్క ప్రార్థనతో, ఈ రెక్క వాక్యంతో మనము ఎలాంటి కష్టాలు వచ్చినా ఎగురుతాం. పక్షిరాజు కూడా 2 రెక్కలు చాపి పిల్లల్ని భుజాన్ని ఎక్కించుకుంటుందంట. అవి పుట్టినప్పుడు వాటిని చక్కగా ఏంటంట, గూట్లో ఉన్నప్పుడు మంచి ఆహారం తెస్తుందట. అవి ఎగురుతున్నాయి అని చూసినప్పుడు వాటిని భుజాల మీద ఎక్కించుకొని అవి పైకి ఎగురుకుంటూ ఉంటుందంట. పైకి ఎగిరేటప్పుడు అప్పటి వరకు గూట్లో ఉంటాయి కదా, అవి అనుకుంటాయి అంట, ఓ మా అమ్మ ఎంత ప్రేమ గలది, ప్రపంచమంతా ఇంత గాలి వెలుతురు ఎంత బాగుంది చూపిస్తుంది అనుకుంటాయంట. కానీ అది అంతనంత ఎత్తుకెళ్ళినాక ఒక్కసారి ఈ రెక్కల మీద పిల్లలు ఎట్లా విదిలిస్తుందట. అవి విదిలించగానే ఆ పైనుంచి కొట్టుకుంటా 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 వచ్చినప్పుడు
కింద పడితే చచ్చిపోతాయి కదా. అప్పుడు తిట్టుకుంటున్నాయంట, మా అమ్మ ఎంత రాక్షసది, మా అమ్మ ఇంత కసాయిదా, పైకి తీసుకెళ్ళి కింద వదిలేస్తుందా, మా సావును కోరిందా అని అవి తిట్టుకుంటాయంట. కానీ ఎప్పుడైతే కింద పడిపోతుంది, ఇక చచ్చిపోతుంది అనుకుంటాయో, మళ్ళీ కిందకు వచ్చి అది భుజాలు మళ్ళీ చెప్పి టక్కమని భుజాల మీద ఎక్కించుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటారు, నూతన బలమును పిల్లలకి నేర్పిస్తుంది. ఎలా ఎగరాలి, ఎలా బ్రతకాలి, ఏ రీతిగా జీవించాలనేది ఆ తల్లి పక్షి పిల్లలకి నేర్పించినట్టుగా మన దేవుడు కూడా ఒక్కోసారి మనల్ని పైకి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్తాడు, మళ్ళీ ఇసిరి కిందకేస్తాడు. మళ్ళీ కింద పడిపోయి ఇక అయిపోయింది మన పని, ఇంకా చచ్చిపోతాం, ఇక తేరుకోలేము ఈ సమస్య నుంచి, తేరుకోలేము ఈ బాధ నుంచి, ఇక నా వల్ల కాదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మళ్ళా తిరిగి ఏం చేస్తాడట, ఆ రెక్కలు చాపి రెక్కల మీద ఎక్కించుకొని మళ్ళీ అందనంత ప్లేస్లోనికి తీసుకెళ్ళిపోతారు. కింద పడేసన్నా తిట్టుకుంటాం, పైకి తీసుకెళ్తున్నా తిట్టుకుంటాం కదండి. ఎంత అద్భుతమైన ప్రేమ. అందుకన్నారు పక్షిరాజు రెక్కలు చాపి అలయక సొమ్మసిల్లక పరిగెట్టుదురు. నిజంగా మన పరుగులు మనం అలసిపోం దేవుని బిడ్డలారా. ఇలాంటి నేర్పించేటప్పుడు, మనం ఎదురు చూసేటప్పుడు, దేవుడు మన జీవితంలో కొన్ని గుణపాఠాలు నేర్పిస్తున్నప్పుడు మనం తప్పకుండా ఏం చేయాలి, అందులోనే ఉంటూ, ఆయన రెక్కల మీదే ఉంటూ, ఆయన నీడలోనే విశ్రాంతి తీసుకుంటూ మనందరము జీవించుదుము గాక. నీతో నీ రోజు ప్రభు మాట్లాడి ఉన్నారు. ఆయన నీడలో ఉండు, అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడై ఉదయకాలమున ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉంటే వారిని స్వస్థపరచండి. ఈ రోజు నాయన వారు ఏ పని మీద వెళ్తుంటే జరిగించి వారి ముందు మీరుండి నడిపించు. పుట్టినరోజు, వివాహ దినం అద్భుతమైన రీతిలో జరిగించి మహిమ పొందుకోమని ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.